కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏనుగుల సమస్యతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలు వేరు కావచ్చని, కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలమన్నారు. ఒకే సంస్కృతికి చెందిన వాళ్లమని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కోసం కృషి చేయాలి అనేది తమ విధానమని వ్యాఖ్యానించారు. అటవీ, జనారణ్యంలో ఏనుగుల బీభత్సం, వన్యప్రాణుల వేట, ఎర్రచందనం స్మగ్లర్ల అంశంపై చర్చించడానికి అడిగిన వెంటనే స్పందించి కలిసి చర్చించే అవకాశం ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు కన్నడ భాష అంటే చాలా ఇష్టమని, సరిహద్దులు పంచుకుంటున్నప్పటికీ కన్నడలో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. కన్నడ నేర్చుకుని హృదయం నుంచి మాట్లాడాలని ఉందని తెలిపారు. తాను ఉప ముఖ్యమంత్రిగా ముందు నుంచే ప్రకృతి సంరక్షకుడినని పవన్ చెప్పారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా మరింత బాధ్యత ఉందన్నారు. నాకు అటవీ సంరక్షణ పట్ల మొదటగా చైతన్యం కల్పించింది కన్నడ కంఠీరవ శ్రీ రాజ్ కుమార్ నటించిన గంధాద గుడి సినిమా. ఆ సినిమా అటవీ శాఖ అధికారులు అటవిని పరిరక్షించడం అనే అంశంపై తీశారు. 40 ఏళ్ల క్రితం అటవీని సంరక్షించేవారు హీరో. ఇప్పుడు అడవిని నాశనం చేసి దోచుకెళ్లేవారు హీరో. అలా మారిపోయింది సంస్కృతి అంటూ కామెంట్స్ చేశారు. ఈ భూమి అనేది కేవలం మనుషులది కాదు, అన్ని జంతువులది, జీవజాతులది. వసుదైక కుటుంబం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు అనేది అందరూ అర్థం చేసుకుని పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పవన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 140 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడిందనే విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇంతలా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది. శ్రీశైలం, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రానికి భూముల రెన్యువల్ అంశం నా దృష్టికి వచ్చింది. దీనిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తాను. శ్రీశైలం, తిరుపతి క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ అవి మొత్తం భారతదేశానికి చెందిన సంపద. మాకు అన్ని రకాలుగా సహకరిస్తామని మాట ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ అన్నారు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలు, ఎకో టూరిజం అభివృద్ధి, వన్యప్రాణుల వేట అరికట్టడం, వేటగాళ్లను నియంత్రించడం, ఏనుగులు, మనుషుల మధ్య ఘర్షణలు తగ్గించడం, జనారణ్యంలోకి రాకుండా అడ్డుకోవడం, ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, తరచుగా అటవీ సంబంధిత అంశాల్లో చర్చల్లో పాల్గొనటం వంటి అంశాలపై చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.